హాయ్ దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చూసుకుంటే ఫ్రెండ్స్, వాట్సాప్లో కొత్తగా వచ్చిన ప్రాబ్లం చూసుకుంటే ఏంటంటే కెనాట్ కరెంట్లీ యూజ్డ్ వాట్సాప్ అనే ప్రాబ్లం వచ్చింది. ఇది ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొన్నటి వరకు చూసుకుంటే ఫ్రెండ్స్, వాట్సాప్ బ్యాన్ అయి ఉన్నది అని చెప్పి ఎక్కువగా అకౌంట్లు బ్యాన్ అయిపోయినాయి. అది ఏ విధంగా సాల్వ్ చేయాలనేది కూడా ఒక వీడియో కూడా చేస్తున్నాను, వెళ్ళి చూడండి. మన డిస్క్రిప్షన్లో లింక్ ఉండదు. ప్రజెంట్ చూసుకుంటే ఈ ప్రజెంట్ ఉన్న కెనాట్ కరెంట్లీ యూజ్డ్ వాట్సాప్ ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఫుల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతలోపల కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకుని ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది, మనకి సపోర్టు వ్యూ పాలసీ అని కనిపిస్తుంది. సపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ విండో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ విండో అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మన ప్రాబ్లం అనేది ఇక్కడ రాయాలి. అది ఏ మ్యాటర్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నేను ఇక్కడ వచ్చి డైరెక్ట్గా ఎంటర్ చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మ్యాటర్ మొత్తం ఎంటర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో చూసుకోండి, మొబైల్ నెంబర్ ఇచ్చే ముందు +91 అంటే మన ఇండియన్ కంట్రీ కోడ్ అనేది ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ డైరెక్ట్గా నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మన జీమెయిల్ నుంచి వాళ్ళకి డైరెక్ట్గా మెసేజ్ అనేది సెండ్ చేయాల్సి వస్తుంది. డస్ నాట్ మై ఆన్సర్ మై క్వశ్చన్ అని వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా జీమెయిల్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళకి ఇక మనం ఏ మ్యాటర్ రాసామో మొత్తం మెసేజ్ అనేది మొత్తం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన రిక్వెస్ట్ అనేది వాళ్ళకి సబ్మిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను చెప్పిన ఈ ప్రాబ్లం అనేది మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.